Hello everyone, this is OGV Sai Divya, lecturer in mathematics in Sir CRR College for Women, Eluru. Final BSc Mathematics, 6th semester, Numerical Analysis, Elective Paper, Unit 2. Today's topic is Iteration and Muller's Method, Part 5. Let us start. The iteration method. The next method is iteration method. సో చూడండమ్మా, ఇటరేషన్ మెథడ్ని యూజ్ చేసి రూట్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ మెథడ్లో చూద్దాం. సపోజ్ వీ హ్యావ్ అన్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ 1, హూజ్ రూట్స్ టు బి డిటర్మైన్. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0గా కన్సిడర్ చేసుకుంటున్నాం, దాన్ని ఈక్వేషన్ 1గా రాసుకుంటున్నాం. హూజ్ రూట్స్ టు బి డిటర్మైన్. సో ఇటరేషన్ మెథడ్ని యూజ్ చేసి రూట్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. The equation 1 can be expressed as x is equal to phi of x. Equation 2, let x is equal to x naught be the approximate value of the root. If modulus of phi dash of x naught less than 1, then the iteration method can be applicable. So equation 1 ని మనం ఏ రకంగా రాసుకోవాలి? x is equal to something గా రాయాలి. అంటే దాన్ని ఏమని రాసుకున్నాం? x is equal to phi of x గా తీసుకుంటున్నాం, in terms of x లోకి మార్చుకుంటున్నాం. ఓకే, దాన్ని ఈక్వేషన్ 2గా రాసుకుందాం. అలాగే లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ అనే వాల్యూని అప్రాక్సిమేట్ వాల్యూగా కన్సిడర్ చేసుకుందాం. ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ ఫై డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ లెస్ దాన్ 1, దెన్ ద ఇటరేషన్ మెథడ్ కెన్ బి అప్లికబుల్. ఇప్పుడు మనం ఫై ఆఫ్ ఎక్స్ అంటే ఒక వాల్యూ తీసుకున్నాం కదమ్మా, దాన్ని ఫై డాష్ ఆఫ్, ఇక్కడ ఎక్స్ అంటే ఎక్స్ నాట్ అవుతుంది కాబట్టి ఫై ఆఫ్ ఎక్స్ నాట్కి డెరివేటివ్ చేస్తే, డాష్ అని అంటే డెరివేటివ్ కాబట్టి ఫై డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు లెస్ దాన్ 1 కనుక అయితే అప్పుడు ఇటరేషన్ మెథడ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇన్ కేస్ గ్రేటర్ దాన్ 1 అని వస్తే మనం ఇటరేషన్ మెథడ్ అనేది చేయకుండా అక్కడితో ఆపేస్తాం. ఓకే, నెక్స్ట్ పుట్టింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ఇన్ ఆర్హెచ్ఎస్ ఆఫ్ ఈక్వేషన్ 2, వీ గెట్ ద ఫస్ట్ అప్రాక్సిమేషన్ x1 ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ x1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ని పెట్టినప్పుడు ఈక్వేషన్ 2లో రైట్ హ్యాండ్ సైడ్లో అంటే ఫై ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు మనకి ఫస్ట్ అప్రాక్సిమేషన్ అనేది వస్తుంది. అంటే x1 ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్ నాట్ అవుతుంది. అట్లాగే x2 ఏమో ఫై ఆఫ్ x1 అవుతుంది, అండ్ సో ఆన్. ఏమన్నా రాస్తాం? ద సక్సెసివ్ అప్రాక్సిమేషన్స్ ఆర్ దెన్ గివెన్ బై x2 వాల్యూని ఏమని రాసుకుంటున్నాం? ఫై ఆఫ్ x1. అలాగే x3 అని అంటే ఫై ఆఫ్ x2, అండ్ సో ఆన్. xn అని అంటే ఏమవుతుంది? ఫై ఆఫ్ xn-1. సో ఈ రకంగా మనం ముందు అసలు ఇటరేషన్ మెథడ్ అప్లికబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తాం, అప్రాక్సిమేషన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద రూట్ ఆఫ్ x cube plus x minus 1 is equal to 0 by iteration method given that root lies nearer 1 అని ఉంది. సో ఇక్కడ మనకి f of x వాల్యూ x cube plus x minus 1 is equal to 0గా ఇచ్చారు. ఇటరేషన్ మెథడ్ని యూజ్ చేసి రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. అలాగే ఇంకేమని ఇచ్చారు? క్వశ్చన్లో రూట్ లైస్ నియరర్ 1 అని ఇచ్చారు. సో 1కి నియరర్గా ఉంటుంది అని ఇచ్చారు. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్గా తీసుకుంటాం కదమ్మా, ఇక్కడ ఎక్స్ నాట్ వాల్యూ 1గా తీసుకోవాలి, క్వశ్చన్లో ఇచ్చేసారు కాబట్టి. సో సొల్యూషన్ చూడండి. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఇటరేషన్ మెథడ్ చేయాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్గా రాసుకోవాలి కదా. సో అందుకని ఫస్ట్ రెండిట్లో నుంచి ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి నెక్స్ట్ స్టెప్ ఏమని రాస్తాం? ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో దాని నుంచి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో మొత్తం ఎక్స్ టర్మ్స్లోకి మారిపోయింది కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్గా తీసుకుంటాం. Therefore, phi of x is equal to 1 by x square plus 1. So, ఇంకా ఏమని చేయాలి? మాడ్యులస్ ఆఫ్ phi of x వాల్యూ x నాట్ వాల్యూ లెస్ దాన్ 1 అవ్వాలి కాబట్టి ఆ వాల్యూని చెక్ చేస్తున్నాం. ఫై డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు, ముందు xకి డెరివేటివ్ చేస్తున్నాం, అదే ఫై డాష్ ఆఫ్ xకి చేస్తున్నాం. ఏమవుతుంది? ఈ మొత్తం వాల్యూ ఎలా ఉందమ్మా? 1 by x ఫామ్లో ఉంది. సో 1 by xకి డెరివేటివ్ ఏమవుతుంది? మైనస్ 1 by x స్క్వేర్ అవుతుంది కదా. సో అందుకని మైనస్ 1 by x స్క్వేర్ అని అంటే x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1. సో x స్క్వేర్ ప్లస్ 1కి ఇన్నర్ డెరివేటివ్ ఎంత అవుతుంది? x స్క్వేర్ అంటే 2x ప్లస్ 1 అని అంటే కాన్స్టెంట్, అంటే ఏమవుతుంది? మైనస్ 2x బై 1 ప్లస్ x స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఫై డాష్ ఆఫ్ x వాల్యూ అనేది వచ్చేసింది.
ఇంకా క్వశ్చన్లో మనకి ఏమని ఇచ్చారు, నియర్ టు 1 అని ఇచ్చారు కదా రూట్ వాల్యూ. సో గివెన్ దట్ ద రూట్ ఈజ్ నియర్ టు 1 సో దట్ x0 is equal to 1. సో ఇక్కడ మనం x0 వాల్యూని 1 గా తీసుకోవాలి. సో ఇప్పుడు x ప్లేస్ లో x0 ని సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో మాడ్యులస్ ఆఫ్ 5 డాష్ ఆఫ్ x0 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 5 డాష్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు, సో x ప్లేస్లో 1 అని పెడితే ఇది వాల్యూ ఏమైందమ్మా -2/4. మాడ్యులస్ ఆఫ్ -2/4 అని అంటే 1/2. సో 1/2 అని అంటే 0.5 కదా. సో అది 1 కన్నా తక్కువ కాబట్టి లెస్ దాన్ 1 కదా. సో ఇటరేషన్ మెథడ్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ చూడండి ఎలా చేస్తున్నాము. సో ద ఇటరేషన్ మెథడ్ కెన్ బి అప్లైడ్. నౌ ద ఫస్ట్ అప్రాక్సిమేషన్ x1 is equal to ఏమవుతుందమ్మా, ఫార్ములా ఏమని చెప్పుకున్నాం, x1 is equal to 5 of x0 which is equal to 5 of 1. అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి చేస్తే 1.1/2 అంటే 0.5 కదా. సో 0.5గా రాసాం. సో మనకి సేమ్ వాల్యూస్ పై ఇటరేషను మనం చేసిన రూట్ అనేది కరెక్ట్ అవ్వాలి అని అంటే నెక్స్ట్ ఇటరేషన్ కూడా చేసి రెండు వాల్యూస్ సేమ్ అని వస్తే అప్పుడు మనం ఆ అప్రాక్సిమేషన్ అనేది అక్కడితో ఆపేస్తాం. లేదు అని అంటే ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ మనం రాసుకుంటాం. సెకండ్ అప్రాక్సిమేషన్ x2 ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు x1 వాల్యూ ఎంత వచ్చింది 0.5 కదా. సో 5 ఆఫ్ 0.5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఆఫ్ 0.5 అని అంటే x² ప్లస్ 1/x² ప్లస్ 1 కదా. సో 1/0.5 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఏమైంది 0.8. నెక్స్ట్ ఇక్కడ రెండు వాల్యూస్ సేమ్ రాలేదు కాబట్టి నెక్స్ట్ ఇటరేషన్ x3 ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ 0.8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/0.8 హోల్ స్క్వేర్ ప్లస్ 1. సో క్యాన్సిల్లో మొత్తం వాల్యూని సింప్లిఫై చేస్తే ఏమైంది 0.6097. సో పై ఇటరేషన్ ఈ వాల్యూ సేమ్ రాలేదు కాబట్టి నెక్స్ట్ వాల్యూకి వెళ్ళాలి. x4 ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ x3 ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ x3 వాల్యూ ఎంత వచ్చింది 0.6097 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/0.6097 హోల్ స్క్వేర్ ప్లస్ 1. సో మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఏమైంది అది 0.7290. సో సేమ్ వాల్యూస్ రాలేదు కాబట్టి నెక్స్ట్ ఇటరేషన్ x5 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకుంటాం 5 ఆఫ్ x4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ 0.7290. సో ఆ వాల్యూలో సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే ఏమని వచ్చింది 0.6529 అని వచ్చింది. సో ఈ రెండు వాల్యూస్ సేమ్ కాదు కాబట్టి నెక్స్ట్ ఇటరేషన్ x6 ఈజ్ ఈక్వల్ టు x6ని ఏమని రాస్తామమ్మా ఫార్ములా 5 ఆఫ్ x5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ 0.6529. సో ఫార్ములా వేసి అందులో సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే ఏమని వచ్చింది 0.7011 అని వచ్చింది. సో పై ఇటరేషన్ ఈ వాల్యూ సేమ్ కాదు కాబట్టి నెక్స్ట్ అలా చేసుకుంటూ వెళ్తున్నాం. x7 ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ x6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ 0.7011 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ 0.7011 హోల్ స్క్వేర్. సో క్యాన్సిల్ అయ్యి మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఏమైంది అది 0.6704 అయ్యింది. సో అట్లా ఏ ఇటరేషన్స్ అయితే రెండు ఈక్వల్గా వస్తాయో అంతవరకు ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేసుకుంటూ రావాలి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం x8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ x7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ 0.6704. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ 0.6704 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే ఏమైంది అది 0.6898. సో ఈ వాల్యూ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ఇటరేషన్ కూడా చేసుకుంటూ వస్తుంది. సో నెక్స్ట్ ఇటరేషన్ చేస్తే ఏమైంది x9 ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ x8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ 0.6898 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ 0.6898 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేస్తే ఎంత అని వచ్చింది 0.6776 అని వచ్చింది. సో అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే మనకి 0.6776 అని వచ్చింది. సో ఇటరేషన్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. సో మనం ఓన్లీ 2 డిజిట్స్ చూసుకుంటే ఇక్కడ 0.6776 అని ఉంది. 7 అని అంటే ఒక డిజిట్ ముందు దానికి యాడ్ చేస్తే ఏమవుతుంది 0.68. సో పై ఇటరేషన్లో కూడా 0.68 ఉంది కాబట్టి 2 డెసిమల్స్ని కన్సిడర్ చేసుకొని రెండు ఇటరేషన్లో మనకి సేమ్ వాల్యూస్ వచ్చింది కాబట్టి ఇక్కడితో రూట్ అనేది ఆపేస్తాం. సో ఏమవుతుంది హెన్స్ ద రూట్ ఈజ్ 0.68. ఫైండ్ ఏ రియల్ రూట్ ఆఫ్ cos x is equal to 3x minus 1 కరెక్ట్ టు 3 డెసిమల్ ప్లేసెస్. సో ఇక్కడ మనకి f of x వాల్యూ ఇచ్చి కరెక్ట్ టు 3 డెసిమల్ ప్లేసెస్ అని అన్నారు. సో 3 డెసిమల్ ప్లేసెస్ వరకు మనం అప్రాక్సిమేషన్స్ అనేవి తీసుకొని ఇటరేషన్ మెథడ్ని యూజ్ చేసి రూట్ వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం.
సో సొల్యూషన్ చూడండి, గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ మైనస్ 3x ప్లస్ 1. సో ఇక్కడ మనకి నియరర్ టు అని చెప్పి ఏ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనం ఎక్స్ ప్లేస్లో 0, 1, 2, 3 అట్లా వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వస్తాం. ఏవైతే మనకి ఆపోజిట్ సైన్స్ వస్తాయో, ఏ రెండు వాల్యూస్ దగ్గర అయితే మనకు ఆపోజిట్ సైన్స్ వస్తాయో రూట్ అనేది ఆ రెండు వాల్యూస్కి మధ్యలో ఉంటుందని చెప్పి తీసుకుంటాం. సో స్టార్టింగ్ మనం 0తో స్టార్ట్ చేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు కాస్ 0 మైనస్ 3 ఇంటూ 0 ప్లస్ 1. సో ఆ వాల్యూని సింప్లిఫై చేస్తే ఏమైంది 2 అంటే పాజిటివ్ వాల్యూ. నెక్స్ట్ అలాగే ఎఫ్ ఆఫ్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 1 మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 1. సో మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఏమైంది మైనస్ 1.4597 అని వచ్చింది. అంటే ఇది నెగిటివ్ వాల్యూ అవుతుంది కదా. సో ఒక పాజిటివ్ వాల్యూ ఒక నెగిటివ్ వాల్యూ వచ్చింది అని అంటే రూట్ అనేది 0కి 1కి మధ్యలో ఉంటుంది. సో అందుకని ఏమని రాసుకున్నాం, దేర్ఫోర్ రూట్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. సో 0 అండ్ 1కి మధ్యలో ఉంది కాబట్టి అంటే 0.1 తీసుకోవచ్చు, 0.2 అండ్ సో ఆన్ 0.9 వరకు వాల్యూస్ అనేవి కన్సిడర్ చేసుకొని ఏ వాల్యూ దగ్గర అయితే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అవుతుంది కదమ్మా. సో ఆ 0కి నియరర్గా ఉందో ఆ పాయింట్ని తీసుకోవాలి. అలా చెక్ చేసుకుంటూ వస్తే మనకి ఎక్స్ నాట్ వాల్యూ 0.5 దగ్గర ఈక్వల్ అవుతుంది అని చెప్పి వచ్చింది. సో అందుకని ఇక్కడ ఏమని తీసుకుంటున్నాం, లెట్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 బీ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ద రూట్. సో ఎక్స్ నాట్ వాల్యూ 0.5గా తీసుకుంటున్నాం. అట్లాగే ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోకి మార్చుకోవాలి కాబట్టి దీన్ని ఏమని రాసుకుంటున్నాం, 3x ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ 1. సో దాని నుంచి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ 1/3. సో అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైవ్ ఆఫ్ ఎక్స్లోకి వచ్చింది కాబట్టి దేర్ఫోర్ ఫైవ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/3 ఇంటూ 1 ప్లస్ కాస్ ఎక్స్ అయ్యింది. నెక్స్ట్ 5 ఆఫ్ ఎక్స్ చేస్తాం కదా. సో ఫస్ట్ టైం డెరివేటివ్ చేస్తే ఏమవుతుందమ్మా, ఇక్కడ 1/3 అనేది కాన్స్టెంట్. సో దాన్ని బయటికి తీసుకొచ్చేసి 1/3 ఇంటూ 1కి డెరివేటివ్ కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. సో ఆ వాల్యూ మొత్తం ఏమైంది మైనస్ సైన్ ఎక్స్ బై 3. సో మాడ్యులస్ ఆఫ్ 5 ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ నాట్ వాల్యూ, ఇక్కడ ఎక్స్ నాట్ వాల్యూ అంటే ఎంత వచ్చింది మనకి 0.5. సో ఆ 0.5ను పెట్టి సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సైన్ 0.5/3. సో ఈ మొత్తం వాల్యూని క్యాల్సీలో సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ ఏమైందమ్మా 0.1598 అయ్యింది. సో 0.1598 అని అంటే విచ్ ఈజ్ లెస్ దాన్ 1 కాబట్టి మనకి ఇటరేషన్ మెథడ్ అనేది అప్లై అవుతుంది. సో అందుకని ఏమని రాసాం, సో ఇటరేషన్ మెథడ్ క్యాన్ బి అప్లైడ్. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే ఇక్కడ చేసిందే కదా చూడండి, x1 ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ ఎక్స్ నాట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ 0.5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 1 ప్లస్ కాస్ ఆఫ్ 0.5. సో క్యాల్సీలో మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఏమైంది 0.6259. నెక్స్ట్ అలాగే సెకండ్ ఇటరేషన్ మనకి అప్ టు 3 డెసిమల్స్ వరకు చూసుకుంటే సరిపోతుంది కదమ్మా. సో ఏ రెండు ఇటరేషన్స్కి అయితే సేమ్ వాల్యూస్ వస్తాయో అక్కడతో మనం ఇటరేషన్స్ అనేవి ఆపేస్తాం అప్రాక్సిమేషన్స్. సో రూట్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ చూడండి, x2 ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ x1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ 0.6259 విచ్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది 1/3 ఇంటూ 1 ప్లస్ కాస్ ఆఫ్ 0.6259. సో క్యాల్సీలో ఈ మొత్తం వాల్యూని సింప్లిఫై చేస్తే ఏమైంది 0.6035. సో ఈ వాల్యూ సేమ్ రాలేదు కాబట్టి నెక్స్ట్ ఇటరేషన్ x3 ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ x2 అంటే వాల్యూ ఎంత వచ్చింది 0.6035 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 1 ప్లస్ కాస్ ఆఫ్ 0.6035. సో క్యాల్సీలో మొత్తం వాల్యూని సింప్లిఫై చేసి రాసుకుంటే ఏమైంది 0.6079. సో నెక్స్ట్ x4 ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ x3 ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ 0.6079 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 1 ప్లస్ కాస్ ఆఫ్ 0.6079. సో ఈ మొత్తాన్ని క్యాల్సీలో సింప్లిఫై చేస్తే ఏమైందమ్మా అది 0.6069 అయింది. సో అప్ టు 3 డెసిమల్స్ కాబట్టి లాస్ట్ ఉన్న ఈ 9లో 9 అని అంటే 5 కన్నా అబవ్ ఉంది కాబట్టి ఒక డిజిట్ని ఫ్రంట్ టర్మ్కి యాడ్ చేస్తే ఏమవుతుంది 7 అవుతుంది అంటే 0.607. సో పై ఇటరేషన్ కూడా 0.607 అని వచ్చింది. సో రెండు ఇటరేషన్స్ సేమ్ వచ్చినాయి కాబట్టి రూట్ ఏమవుతుంది, హెన్స్ ద రూట్ ఈజ్ 0.607. నెక్స్ట్ ఫైండ్ బై ద ఇటరేషన్ మెథడ్ ద రూట్ నియరర్ టు 3.8
of the equation 2x minus log x base 10 is equal to 7 correct to 3 decimal places. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చేసారు, కరెక్ట్ టు 3 డెసిమల్ ప్లేసెస్ అని అంటున్నారు. సో 3 డెసిమల్ ప్లేసెస్ వరకు మనం వాల్యూస్ అనేవి తీసుకుంటాం. అట్లాగే ఇంకేమని ఇచ్చారమ్మా, నియరర్ టు 3.8 అని ఇచ్చారు. సో ఇటరేషన్ మెథడ్ని యూజ్ చేసి రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ అంటే నియరర్ వాల్యూ ఎంత ఇచ్చారు, 3.8, అంటే ఎక్స్ నాట్ వాల్యూ 3.8గా తీసుకుంటాం. సో సొల్యూషన్ చూడండి. Given that f of x is equal to 2x minus log x base 10 minus 10 minus 7. సో దీని నుంచి x is equal to f of x phi of xగా రాసుకోవాలి కాబట్టి ఈ వాల్యూని ఏమని రాస్తున్నామమ్మా, 2x is equal to log x base 10 plus 7. సో దీని నుంచి x వాల్యూ ఏమవుతుంది, x is equal to 1/2 ఇంటూ ఈ వాల్యూ మొత్తం కదా. సో అందుకని 1/2 ఇంటూ log x base 10 plus 7. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్లోకి మారిపోయిందిగా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోకి వచ్చేసింది కాబట్టి ఫై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ 10 ప్లస్ 7. అట్లాగే ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ టైం డెరివేటివ్ చేస్తాం. సో ఇక్కడ 1/2 అని అంటే కాన్స్టెంట్ కాబట్టి 1/2 ఇంటూ, సో లాగ్ ఎక్స్ బేస్ 10కి డెరివేటివ్ చేయాలి. సో లాగ్ ఎక్స్ బేస్ 10 ఎలా రాస్తున్నాం చూడండి అమ్మ, ఇక్కడ పక్కన రాసుకున్నాం. లాగ్ ఎక్స్ బేస్ 10 అని అంటే లాగ్ ఎక్స్ బేస్ ఈ బై లాగ్ 10 బేస్ ఈగా రాస్తాం. అంటే అది ఏమవుతుంది, లాగ్ ఎక్స్ బేస్ 10 లాగ్ ఎక్స్ బేస్ ఈ ఇంటూ దీన్ని ఏమని రాయొచ్చమ్మా, సో 1/log 10 బేస్ ఈని ఈ రకంగా రాసుకుంటున్నాం లాగ్ ఈగా. సో అంటే ఇప్పుడు లాగ్ ఎక్స్ బేస్ 10 వాల్యూని ఇలా రాసుకోవచ్చు కదమ్మా, లాగ్ ఎక్స్ బేస్ ఈ ఇంటూ లాగ్ ఈగా. సో ఇప్పుడు దీనికి డెరివేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చేస్తే ఏమవుతుంది, లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x ఇంటూ లాగ్ ఈ అని అంటే మనకి క్యాల్సీలో మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఆ వాల్యూ ఎంత వస్తుంది, 0.43429 అని వస్తుంది. సో అందుకని మనం లాగ్ ఎక్స్ బేస్ 10 చేసినప్పుడు కంపల్సరీగా ఈ వాల్యూ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వాల్యూ అనేది వస్తుంది కాబట్టి 1/x ఇంటూ 0.43429. సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసి ఏమని రాసుకుంటున్నాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.2171/x. సో ఇప్పుడు ఫై డాష్ ఆఫ్ ఎక్స్ అని వచ్చింది. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఎక్స్ నాట్ వాల్యూ 3.8 అని ఇచ్చారు కాబట్టి ఆ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ నాట్ అనేది సబ్స్టిట్యూషన్ చేస్తాం. దట్ ఇంప్లైస్ మాడ్యులస్ ఆఫ్ ఫై డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఫై డాష్ ఆఫ్ 3.8 ఈజ్ ఈక్వల్ టు, సో 3.8ని పెడితే ఎక్స్ ప్లేస్లో 3.8ని పెట్టి సింప్లిఫై చేస్తే ఏమైంది, మాడ్యులస్ ఆఫ్ 0.2171/3.8. సో సింప్లిఫై చేస్తే 0.0571 అని వచ్చింది. సో విచ్ ఈజ్ లెస్ దాన్ 1 కాబట్టి ఇటరేషన్ మెథడ్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో అందుకని ఏం రాసుకున్నాం, సో ఇటరేషన్ మెథడ్ కెన్ బి అప్లికబుల్. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే ఏమవుతుంది, x1 ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ 3.8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ 3.8 బేస్ 10 ప్లస్ 7 విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో క్యాల్సీలో ఈ వాల్యూ మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే క్యాలిక్యులేట్ చేసి సింప్లిఫై చేస్తే ఏమని వచ్చింది, 3.7899 అని వచ్చింది. సో అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ అని అన్నారు కాబట్టి 3.789 వరకు కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ చేస్తున్నాం. x2 ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ 3.7899 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ log of 3.7899 బేస్ 10 ప్లస్ 7. సో క్యాల్సీలో ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే ఏమని వచ్చింది, 3.7893 అని వచ్చింది. సో 3 డెసిమల్ ప్లేసెస్ వరకు తీసుకోమన్నారు కాబట్టి 3.789 వరకు వాల్యూస్ అనేవి తీసుకుంటాం. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ 3.789, అలాగే సెకండ్ కూడా 3.789 కాబట్టి ఇటరేషన్ మెథడ్ని ఇక్కడితో ఆపేస్తాం. సో అప్పుడు రూట్ ఏమవుతుంది, హెన్స్ ద రూట్ ఈజ్ 3.789. ఓకే, క్లియర్. ఈ రకంగా మనం ఇటరేషన్ మెథడ్ని యూజ్ చేసి రూట్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ముల్లర్స్ మెథడ్, వెరీ ఇంపార్టెంట్ మెథడ్.
వర్కింగ్ చూడడమా, లెట్ xi minus 2 కామా xi minus 1 కామా xi be 3 distinct approximations to a root of f of x is equal to 0. సో f of x is equal to 0 అనే ఫంక్షన్కి 3 డిస్టింక్ట్ అప్రాక్సిమేషన్స్ అనేవి తీసుకుంటున్నాం. xi minus 2 కామా xi minus 1 కామా xiగా కన్సిడర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ లెట్ yi minus 2 కామా yi minus 1 కామా yi be the corresponding values of y is equal to f of x. సో y is equal to f of x అనే ఫంక్షన్కి కరస్పాండింగ్ వాల్యూస్ ఏమవుతాయి, yi minus 2 వాల్యూ కామా yi minus 1 కామా yi వాల్యూస్ అవుతాయి. నెక్స్ట్ దెన్ క్యాపిటల్ A is equal to yi minus 1 minus yi by xi minus 1 minus xi minus 2 into xi minus 1 minus xi plus yi minus 2 minus yi by xi minus 2 minus xi into xi minus 2 minus xi minus 1గా తీసుకుంటున్నాం క్యాపిటల్ A వాల్యూ. అలాగే క్యాపిటల్ B వాల్యూ ఏమని తీసుకుంటున్నాం, yi minus 1 minus yi by xi minus 1 minus xi minus capital A into xi minus 1 minus xiగా A వాల్యూ B వాల్యూ అనేవి తీసుకుంటాం. నెక్స్ట్ విత్ దీస్ వాల్యూస్ ఆఫ్ క్యాపిటల్ A అండ్ క్యాపిటల్ B we get the next approximation xi plus 1 is equal to xi minus 2yi by b plus or minus square root of b square minus 4ayగా తీసుకోవాలి. సో ఏ వాల్యూ బి వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్రాక్సిమేషన్ రావాలి కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న అప్రాక్సిమేషన్స్ ఎంతవరకు వచ్చాయి, i వరకు, i minus 2 నుంచి i వరకు తీసుకున్నాం. సో నెక్స్ట్ అప్రాక్సిమేషన్ రావాలంటే xi plus 1 రావాలి కదమ్మా. సో దానికి ఫార్ములా ఏమని రాసుకున్నాం, xi minus 2yi by b plus or minus square root of b square minus 4ayగా తీసుకోవాలి. ఓకే, ఈ రకంగా ముల్లర్స్ మెథడ్ అనేది మనం చేసుకుంటూ వస్తాం ప్రొసీజర్. చూడండి నెక్స్ట్ note point, if b greater than 0 we use the positive sign with the square root of, and if b less than 0 we use the negative sign. ఇన్ కేస్ మనం ఏ వాల్యూ బి వాల్యూ చేసినప్పుడు ముల్లర్స్ మెథడ్లో బి వాల్యూ కనుక పాజిటివ్ వస్తే అంటే గ్రేటర్ దాన్ 0 అని వస్తే, ఓకే, మనకి 0 కన్నా పెద్ద వాల్యూ కనుక వస్తే మనం ఏమని తీసుకోవాలి, ఫార్ములాలో బి ప్లస్గా ఫార్ములాని తీసుకోవాలి. ఇన్ కేస్ లెస్ దాన్ 0 వచ్చింది అనుకోండి అమ్మ, అంటే 0 కన్నా తక్కువ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం ఏమని తీసుకోవాలి, ఫార్ములాలో బి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ అని చెప్పి తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ y of x is equal to x cube minus 2x minus 5 is equal to 0 which lies between 2 and 3. సో ఇక్కడ మనకి రూట్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. y of x అనే ఫంక్షన్ ఏమని ఇచ్చారు, x క్యూబ్ మైనస్ 2x మైనస్ 5 ఈక్వల్ టు 0గా తీసుకున్నాం. అలాగే ఇక్కడ మనకి రూట్ అనేది దేనికి మధ్యలో ఉంటుందని ఇస్తున్నారమ్మా, 2 and 3 అని అన్నారు. అంటే ఇక్కడ y of x అనేది 2 and 3కి మధ్యలో ఉంటుంది అని ఇచ్చారు. అంటే మనం యాక్చువల్గా మనకి డెఫినేషన్లో ఏమని చెప్పుకున్నాం, అప్రాక్సిమేషన్స్ అనేవి xi minus 1 xi minus 2 xiగా తీసుకుంటున్నాం. సో అంటే ఇక్కడ మనకు ఓన్లీ 2 వాల్యూసే ఉన్నాయి కాబట్టి దీని ప్రిసీడింగ్ వాల్యూ, దీని ముందు వాల్యూ ఏమవుతుంది, మనకి ప్రీవియస్ వాల్యూ 1 అవుతుంది కదా, అదే కంటిన్యూషన్ కదమ్మా, xi minus 1 xi minus 2 వాల్యూ కదా. సో అట్లాగే ఇక్కడ 2 3 అని ఉంది, అంటే ఇక్కడ 3ని మనం xiగా తీసుకుంటాం, 2ని xi minus 1గా, నెక్స్ట్ xi minus 2 అని అంటే దీని ప్రిసీడింగ్ వాల్యూ ఏమవుతుంది 1. సో అందుకని రూట్స్ అనేవి 1 2 3గా కన్సిడర్ చేసుకుంటాం. సో సొల్యూషన్ చూడండి, లెట్ xi minus 2 ఈజ్ ఈక్వల్ టు దీని ముందు వాల్యూ 1గా తీసుకోవాలి, కామా xi minus 1 అని అంటే 2, xi అని అంటే 3. దెన్ y వాల్యూస్ ఎలా వస్తాయి, yi minus 2 ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ xలో సబ్స్టిట్యూషన్ చేస్తాం, y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు దీనిలో 1ని సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే ఎంత అయింది, -6. నెక్స్ట్ yi minus 1 ఈజ్ ఈక్వల్ టు i minus 1 వాల్యూ ఎంతమ్మా, 2 కదా మనం తీసుకున్నది. సో y ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2ని దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే 2 క్యూబ్ మైనస్ 2 ఇంటూ 2 minus 5. సో మొత్తాన్ని సింప్లిఫై చేస్తే -1. నెక్స్ట్ అలాగే yi అని అంటే y ఆఫ్ 3 కదా, సో 3 క్యూబ్ మైనస్ 2 ఇంటూ 3 minus 5, మొత్తాన్ని సింప్లిఫై చేస్తే 16 అని వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ముల్లర్స్ మెథడ్ని యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో చూడండి,
ఏ వాల్యూ. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందమ్మా yi minus 1 minus yi by xi minus 1 minus xi minus 2 into xi minus 1 minus xi plus yi minus 2 minus yi by xi minus 2 minus xi ఇంటూ xi మైనస్ 2 మైనస్ xi మైనస్ 1. సో ఈ ఫార్ములాని రాసుకొని ఇప్పుడు ఒక్కొక్క వాల్యూని దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. yi మైనస్ 2 అంటే వాల్యూ ఎంత అని వచ్చింది మనకి -1. అలాగే yi అని అంటే ఎంత వచ్చింది -16 అని వచ్చింది కాబట్టి ఫార్ములాలో ఇక్కడ మైనస్ ఉందిగా. సో -1 -16 బై xi మైనస్ 1 అని అంటే 2 మైనస్ xi మైనస్ 2 అని అంటే 1. నెక్స్ట్ అలాగే xi మైనస్ 1 అని అంటే 2 మైనస్ xi అంటే 3 ప్లస్ నెక్స్ట్ దీనిలో కూడా అలాగే సబ్స్టిట్యూషన్ చేసాం. చేసిన తర్వాత ఒక్కొక్క వాల్యూని క్యాల్సి తీసుకొని సింప్లిఫై చేస్తే ఫస్ట్ టర్మ్ ఏమైంది చూడండి -17 బై -1 ప్లస్ -22 బై -22/2 అయింది. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది 17/1 ప్లస్ ఇంటూ మైనస్ 22/2 అని అంటే 11. సో 17 మైనస్ 11 అని అంటే క్యాపిటల్ ఏ వాల్యూ 6 అని వచ్చింది. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి క్యాపిటల్ బి అంటే ఫార్ములా ఏంటమ్మా yi మైనస్ 1 మైనస్ yi బై xi మైనస్ 1 మైనస్ xi మైనస్ క్యాపిటల్ ఏ ఇంటూ xi మైనస్ 1 మైనస్ xi. సో ఈ ఫార్ములాలో మనకు వచ్చిన వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూషన్ చేస్తాం. చేస్తే ఏమైంది -1 -16/2 -3 -6 ఇంటూ 2 -3. సో ఈ మొత్తం వాల్యూని క్యాల్సియం తీసుకొని సింప్లిఫై చేయగా మనకి బి వాల్యూ ఏమని వచ్చింది 23. సో 23 అని అంటే +23 కాబట్టి పాజిటివ్ కదమ్మా. సో నెక్స్ట్ అప్రాక్సిమేషన్ చేసేటప్పుడు మనం ఫార్ములా ఏం యూజ్ చేస్తాం B+గా తీసుకుంటాం. సో అందుకని ఇక్కడ నెక్స్ట్ అప్రాక్సిమేషన్ ఫార్ములా రాసాను చూడండి xi + 1 = xi మైనస్ అని చెప్పేసి మొత్తం ఫార్ములాని రాసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ సిన్స్ b గ్రేటర్ దాన్ 0 ఇక్కడ మనకి b వాల్యూ పాజిటివ్ అని వచ్చింది కాబట్టి b గ్రేటర్ దాన్ 0 వీ టేక్ ద పాజిటివ్ సైడ్. సో b వాల్యూ పాజిటివ్ అని వచ్చింది కాబట్టి ఫార్ములాలో కూడా పాజిటివ్ తీసుకుంటున్నామని రాస్తున్నాం. సో ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తాం చూడండి xi + 1 = xi మైనస్ 2yi by b plus square root of b square minus 4ay. సో దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే 3 minus 2 into 16 by 23 plus square root of 529 minus 4 into 6 into 16. సో మొత్తాన్ని క్యాల్సీలో సింప్లిఫై చేయగా వాల్యూ ఏమన్నైంది 2.0868. సో మనకి నెక్స్ట్ అప్రాక్సిమేషన్ వచ్చేసింది చూడండి xi + 1 = 2.0868. సో ఏమని రాసుకున్నాం హెన్స్ ద రిక్వైర్డ్ రూట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్. సో ముల్లర్స్ మెథడ్ని యూజ్ చేసి నెక్స్ట్ అప్రాక్సిమేషన్ అనేది ఫైండ్ అవుట్ చేశాం కదా. సో ఆ వాల్యూ ఎంత అని వచ్చింది 2.0868. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా సాల్వ్ f of x is equal to 2x³ minus 3x² plus 2x minus 3 with x0 is equal to 0, x1 is equal to 1, x2 is equal to 2 using Muller's method. సో ఇక్కడ మనకి రూట్స్ అనేవి ఇచ్చేసారు x0 వాల్యూ 0 అలాగే x1 వాల్యూ 1 x2 వాల్యూ 2 అని ఇచ్చేసారు. సో ముల్లర్స్ మెథడ్ని యూజ్ చేసి రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. సో సొల్యూషన్ చూడండి అమ్మా గివెన్ xi మైనస్ 2 i మైనస్ 2 వాల్యూ ఏమని తీసుకుంటాం ఇక్కడ x0 వాల్యూగా తీసుకోవాలంటే 0. నెక్స్ట్ xi మైనస్ 1 అంటే ఏమవుతుంది 1 అలాగే xi అంటే ఏమవుతుంది 2. సో ఆ వాల్యూస్ అనేవి రాసుకుందాం. నెక్స్ట్ y వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో yi మైనస్ 2 అని అంటే y ఆఫ్ 0. సో ఈ ఈక్వేషన్ మొత్తంలో f ఆఫ్ x ఫంక్షన్లో x ఉన్న ప్లేస్లో 0ని సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే ఏమైంది -3. నెక్స్ట్ yi మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు i మైనస్ 1 అని అంటే వాల్యూ 1 కాబట్టి y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ ఫంక్షన్లో x ఉన్న ప్లేస్లో 1ని సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే ఎంతని వచ్చింది మనకి 4 మైనస్ 6 అని అంటే 4 మైనస్ 6 మైనస్ 2. నెక్స్ట్ అలాగే yi అంటే i వాల్యూ ఎంత ఇక్కడ xi వాల్యూ 2 కాబట్టి y ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు సో దీని ప్లేస్లో 2ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. చేసి సింప్లిఫై చేస్తే ఎంతని వచ్చింది 5. సో మనకి ఈ 3 వాల్యూస్ x వాల్యూస్లు వచ్చేసినాయి y వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి మనం ముల్లర్స్ మెథడ్ని యూజ్ చేయాలంటే క్యాపిటల్ ఏ వాల్యూ క్యాపిటల్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో క్యాపిటల్ ఏ చూడండి yi మైనస్ 1 మైనస్ yi బై
xi minus 1 minus xi minus 2 into xi minus 1 minus xi plus yi minus 2 minus yi by xi minus 2 minus xi into xi minus 2 minus xi minus 1. సో ఈ మొత్తం ప్లేస్లో మనకి వచ్చిన వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూషన్ చేస్తాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందమ్మా -2 minus 5 by 1 minus 0 into 1 minus 2 ప్లస్ -3 minus 5 by 0 minus 2 into 0 minus 1. సో ఈ వాల్యూస్ని ఒక్కొక్క దాన్ని సింప్లిఫై చేయగా మనకి ఏమని వచ్చింది వాల్యూ 7 minus 4 అని వచ్చింది, అంటే 3. సో క్యాపిటల్ ఏ వాల్యూ 3 అని వచ్చింది. నెక్స్ట్ క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది yi minus 1 minus yi by xi minus 1 minus xi is minus క్యాపిటల్ ఏ ఇంటూ xi minus 1 minus xi. సో దీనిలో మనకి పైన వచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు -2 minus 5 by 1 minus 2 into -3 into 1 minus 2. సో మొత్తం వాల్యూని సింప్లిఫై చేస్తే ఏమైంది -7 by -1 plus 3 అని అంటే ఎంత మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 7 by 1 అని వస్తుంది, అంటే 7 plus 3 అని అంటే 10. సో 10 అని అంటే పాజిటివ్ వాల్యూ కదమ్మా. సో ఫార్ములాలో మనం ఏమని తీసుకోవాలి పాజిటివ్ అంటే ప్లస్గా తీసుకోవాలి. సో అందుకని ఏమన్నా రాసాం సిన్స్ b greater than 0 we take the positive sign then xi plus 1 is equal to. సో నెక్స్ట్ అప్రాక్సిమేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫార్ములా ఏమవుతుంది xi minus 2yi by b plus పాజిటివ్ సైన్ కదమ్మా. సో b plus square root of b square minus 4ayi విచ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తాం. 2 minus 2 into 5 by 10 plus square root of 100 minus 4 into 3 into 5. సో ఈ వాల్యూని క్యాన్సిల్ తీసుకొని సింప్లిఫై చేయగా మనకి వాల్యూ ఏమని వచ్చిందమ్మా 1.3874. సో నెక్స్ట్ అప్రాక్సిమేషన్ ఏమని వచ్చింది హెన్స్ ద రిక్వైర్డ్ రూట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ రూట్ వాల్యూ ఎంత అని వచ్చింది మనకి 1.3874. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. యూజ్ ముల్లర్స్ మెథడ్ టు ఫైండ్ ఏ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ x cube minus x minus 1 is equal to 0 అని ఇచ్చారు. సో మనకి ఇట్లా ఏ ఫంక్షన్ ఇచ్చినా మనం వాల్యూస్ అనేవి ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ముల్లర్స్ మెథడ్ని యూజ్ చేసి ఈ ఈక్వేషన్కి రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనకి రూట్స్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తాం 0 1 2 అట్లా చెక్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. ఓకేనా. సో ఎక్కడైతే మనకి పాజిటివ్ సైన్ నెగిటివ్ సైన్ వస్తుందో ఆ వాల్యూస్ అనేవి కన్సిడర్ చేసుకుంటాం. సో 2 నెగిటివ్స్ వచ్చి ఒక పాజిటివ్ వచ్చిన ఆ 3 రూట్స్ మనకి రూట్స్ అప్రాక్సిమేటెడ్ రూట్స్ అవుతాయి అని చెప్పి తీసుకుంటాం. ఓకే, సొల్యూషన్ చూడండి. గివెన్ f of x is equal to అని చెప్పేసి f of x వాల్యూ రాసుకుంటాం. నెక్స్ట్ మనం రూట్స్ ఇక్కడ ఏమీ ఇవ్వలేదు కాబట్టి అప్రాక్సిమేటెడ్ రూట్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి. సో 0 నుంచి సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వస్తాం. 0 పెడితే ఏమవుతుంది 0 -0 -1 అంటే నెగిటివ్ కదా. సో -1 అని అంటే లెస్ దాన్ 0. నెక్స్ట్ అలాగే f of 1 అని అంటే 1 పెట్టండి అమ్మా. ఈ f of x ప్లేస్లో 1 cube -1 -1. సో సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది -1. సో 2 నెగిటివ్ వాల్యూస్ వచ్చాయి. నెక్స్ట్ f of 2 ఈజ్ ఈక్వల్ టు 2 cube -2 -1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది సింప్లిఫై చేయగా 5. సో 2 నెగిటివ్ వాల్యూస్ ఒక పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఏమని తీసుకుంటున్నాం మనకి ఎప్పుడు రూట్ నెగిటివ్ అండ్ పాజిటివ్ వాల్యూస్కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా అప్రాక్సిమేటెడ్ రూట్స్ మనకి 0 1 2 అవుతాయి. సో అందుకని ఏమని రాసుకుంటున్నాం లెట్ xi - 2 ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ మీకు క్లియర్గా తెలియడం కోసం ఒక నెగిటివ్ సైన్ ఒక పాజిటివ్ సైన్ ఉన్నది తీసుకున్నాం. 2 రూట్స్ మనకి తెలిస్తే దాని ప్రిసీడింగ్ దాని ముందు వాల్యూనే మనం రూట్గా కన్సిడర్ చేసుకుంటాం కదా. సో అందుకని ఇక్కడ డైరెక్ట్గా 0 అని చెప్పి తీసుకున్నాం. నెక్స్ట్ xi - 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది వాల్యూ 1. xi వాల్యూ ఎంత అవుతుంది 2. సో వాల్యూస్ అనేవి వచ్చేసినాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలి y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో yi - 1 ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ 0 అంటే ఎంత అవుతుందమ్మా 0 cube -0 -1 అని అంటే -1. నెక్స్ట్ అలాగే yi - 1 అని అంటే ఏమవుతుంది y ఆఫ్ 1 అవుతుంది. సో దీని ప్లేస్లో 1 అని పెట్టండి. 1 - 1 -1 అంటే -1. నెక్స్ట్ అలాగే yi అని అంటే ఏమవుతుంది దీని ప్లేస్లో మనం 2 వాల్యూని పెడుతున్నాం. 2ని పెట్టి సింప్లిఫై చేస్తే 5 అని వచ్చింది.
సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూస్ వచ్చేసాయి, వై వాల్యూస్ వచ్చేసాయి. నెక్స్ట్ మనం ముల్లర్స్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు yi మైనస్ 1 మైనస్ yi బై xi మైనస్ 1 మైనస్ xi మైనస్ 2 ఇంటూ xi మైనస్ 1 మైనస్ xi ప్లస్ yi మైనస్ 2 మైనస్ yi బై xi మైనస్ 2 మైనస్ xi ఇంటూ xi మైనస్ 2 మైనస్ xi మైనస్ 1. సో ఈ రకంగా ఏ అనే దాన్ని ఫార్ములా రాసుకొని ఇప్పుడు ఒక్కొక్క వాల్యూని దీనిలో సబ్స్టిట్యూషన్ చేయాలి. సో yi మైనస్ 1 అని అంటే వాల్యూ ఎంత? ఇక్కడ మనకి yi మైనస్ 1 అని అంటే -1, yi వాల్యూ 5. సో ఆ వాల్యూస్ని దీనిలో రీప్లేస్ చేసాం. అలాగే దీని వాల్యూస్ని కూడా 1 మైనస్ 0 ఇంటూ 1 మైనస్ 2 ప్లస్ ఇక్కడ దీని ప్లేస్లో ఏమవుతుంది? -1 మైనస్ 5 బై 0 మైనస్ 2 ఇంటూ 0 మైనస్ 1. సో మొత్తాన్ని సింప్లిఫై చేయండి. ఫస్ట్ టర్మ్ని సింప్లిఫై చేస్తే -6 బై -1. అలాగే సెకండ్ టర్మ్ని సింప్లిఫై చేస్తే -6 బై 2 అని వచ్చింది. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనకి 6 అని ఉంటుంది. ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా? మైనస్ అవుతుంది. 6 బై 2 అని అంటే 3. సో 6 మైనస్ 3 అని అంటే ఎంత వచ్చింది? ఇప్పుడు క్యాపిటల్ ఏ వాల్యూ 3గా వచ్చింది. సో నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది బి వాల్యూ. సో బి వాల్యూ చూడండి, బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? yi మైనస్ 1 మైనస్ yi బై xi మైనస్ 1 మైనస్ xi మైనస్ క్యాపిటల్ ఏ ఇంటూ xi మైనస్ 1 మైనస్ xi. సో బి వాల్యూస్లో మన వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమైంది? -1 మైనస్ 5 బై 1 మైనస్ 2 మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 2. సో మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఏమైంది? -6 బై -1 మైనస్ 3 ఇంటూ -1 అయింది. సో మొత్తాన్ని మనం అగైన్ సింప్లిఫై చేయగా బి వాల్యూ 9 అని వచ్చింది. 9 అని అంటే విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఫార్ములాలో మనం ప్లస్ని యూజ్ చేస్తాం. సో అందుకని ఏమని రాసాం? సిన్స్ b greater than 0 we take the positive sign, then xi plus 1 is equal to xi minus 2yi by b plus square root of b square minus 4a yi which is equal to 2 minus xi అంటే 2 కదా, 2 minus 2 into yi అంటే 5 by 9 plus square root of 9 square అంటే 81 minus 4 into a value 3 yi value 5 which is equal to 2 minus వాల్యూని సింప్లిఫై చేయగా ఏమని వచ్చిందమ్మా? 10 by 13.5826 అని వచ్చింది. సో అంటే నెక్స్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూని అగైన్ మళ్ళీ సింప్లిఫై చేయగా 1.2638 అని వచ్చింది. therefore ఏమని రాస్తున్నావు? hence the required root of the given equation is 1.2638. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ముల్లర్స్ మెథడ్ని యూజ్ చేసి రూట్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ our today's session. Thank you.